ఒక విషయం అయితే క్లారిటీ, ఎవరైతే ఈ నినాదాన్ని మార్వాడీస్ గో బ్యాక్ అని అంటున్నారు, కొద్దిమంది గో బ్యాక్ అనట్లేదని అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా మనం చూసాం సోషల్ మీడియాలో తెలంగాణ శ్యామ్సన్ అనే వ్యక్తి ఏ విధంగా పోస్ట్ చేశారో, బగావో మార్వాడి అంటారు. అది మాత్రం యాక్సెప్టబుల్ కాదు. అంబేద్కర్ గురించి మాట్లాడేవాళ్ళు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళు, ఆర్టికల్ 19(1)G ప్రకారం ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఆ వ్యాపారం వల్ల స్థానికులకు ఇబ్బంది కలిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వాలు, కన్సర్న్డ్ పార్టీస్, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నారు, కేంద్రంలో బీజేపీ ఉంది. వీళ్ళని నిలదీయాలి తప్ప వాళ్ళను ఉరికిస్తాం, వాళ్ళను వ్యాపారం చేసుకోనివ్వద్దు అన్నది కరెక్ట్ కాదు. రెండోది, ట్యాక్స్ ఎవజన్ జరిగితే, 2 నెంబర్ దందా చేస్తే దాని మీద కన్సర్న్డ్ అథారిటీస్కి ఫిర్యాదు చేయొచ్చు. జిఎస్టీ కమిషనరేట్ కానీ లేదా కమర్షియల్ ట్యాక్సెస్ కానీ వాళ్ళకి ఫిర్యాదు చేయొచ్చు. చేసినా స్పందించకపోతే, ఇగో పలానా వాళ్ళు చేస్తున్నారని వాళ్ళ సోషల్ మీడియా ఉంది, ఏ ఛానల్ ఏ పేపర్ అవసరం లేదు, ఫేస్బుక్లోనో దానిలోనో పలానా చోట జరుగుతుందని ఫిర్యాదు చేయొచ్చు. ప్లస్ తెలంగాణలో వృత్తులకు సంబంధించి చూసుకుంటే కనుక వృత్తుల్ని ఎంకరేజ్ చేయాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వాల మీద, ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇవాళ గ్లోబలైజేషన్లో అమెజాన్ వచ్చింది, ఫ్లిప్కార్ట్ వచ్చింది, ఇవాళ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వచ్చింది, జెప్టో వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా డీమార్ట్లు, హెరిటేజ్ ఫ్రెష్లు, రిలయన్స్ ఫ్రెష్లు ఇవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా రిటైల్ రంగంలో కిరాణా షాపులు మిగతా అన్నీ కూడా సంక్షోభం ఎదుర్కొంటాయి. ఇవన్నీ లార్జర్ ఇంట్రెస్ట్, ఇది ఒక్క మార్వాడీల వల్ల వచ్చిన సమస్య కాదు. సో దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, కుల వృత్తుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఒక్క మార్వాడీల వల్ల మొత్తం జరిగిపోతుందంటే మిగతా వాళ్ళంతా బలహీనలని చెప్పడమే. వాళ్ళు మార్వాడీలు చాలా బలవంతులు, మిగతా వాళ్ళు బలహీనలు అని చెప్పడమే. అదొకటి. రెండోది, దీనిలో పూర్తిగా న్యాయం లేకుండా లేదు. లోకల్ వ్యాపారులు దెబ్బతింటున్నారన్నది ఎంతో కొంత సపోర్ట్ ఉందంటే డెఫినెట్గా సపోర్ట్ ఉంది. సపోర్ట్ దొరుకుతుందంటే కొద్దిమంది దెబ్బతింటున్నారు, ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారు. కానీ ఈ ఎఫెక్టెడ్ పార్టీస్ చాటున, ఎఫెక్టెడ్ పార్టీస్ మాటున హిందూ మత వ్యతిరేక శక్తులు గనక దీనిలోకి వస్తే గనక హిందూ మతాన్ని కులాల వారీగా విడదీసి ఇదే కారణంతో దేశాన్ని ముక్కలు ముక్కలు చేద్దాం, తుకుడే చేద్దామని శక్తులు గనక వస్తే గనక దాన్ని డెఫినెట్గా ఆపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం ఐక్యంగా, సంఘటితంగా ఇటువంటి వాటి మీద ఉంది. ఎందుకంటే కులాల వారీగా ఎంతమంది ఎన్ని కులాలు ఉన్నా గడప దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు హిందువులే. సో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల కుట్ర గనక ఉంటే దాన్ని డెఫినెట్గా తిప్పికొట్టాలి. లేదా హిందూ సమాజం వ్యతిరేకం చేసిన కుట్ర లేకుండా కొన్ని కుల వృత్తులకు నష్టం జరుగుతుందంటే అది వెల్కమ్ డిబేట్. బట్ గో బ్యాక్ అనేది పరిష్కారం కాదు. ఎవరి వల్ల అయితే ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో, ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడితే, ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది నాకు తెలిసి ఆర్యవైశ్యులు, కోమట్లు. వాళ్ళు మాట్లాడితే ఆ ఇష్యూకు శాంక్టిటీ ఉంటుంది. సంబంధం లేని వాళ్ళు, తమిళనాడు పార్టీ మీద పోటీ చేసి వచ్చిన వాళ్ళు, అసలు హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేయకుండా హిందూ మత పండుగలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు మాట్లాడితే మాత్రం ఆ ఇష్యూకు శాంక్టిటీ ఉండదు. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. సొల్యూషన్ చూపాల్సిన బాధ్యత ప్రైమరీ రాష్ట్ర ప్రభుత్వాలు. కుల వృత్తులు తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది చూసుకుంటే కనుక రాజకీయ నాయకత్వం, పొలిటికల్ లీడర్షిప్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ అవుతారు తప్ప ఏ ఒక్క వ్యక్తులో ఎవరో కాదు. తెలంగాణ అందరినీ వెల్కమ్ అనాలని కోరుకుందాం. తెలంగాణ ఉద్యమాలు అందరూ పాల్గొన్నాం. తెలంగాణ అందరినీ వెల్కమ్ అనే సిచ్యువేషన్ ఉండాలి. మన వాళ్ళు పోయి బొంబాయి, దుబాయ్, బొగ్గుబావి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడు బయటకు వచ్చి అమెరికాకు వెళ్తున్నారు. గల్ఫ్ కంట్రీస్కు మెల్లమెల్లగా వలసలు తగ్గుతున్నాయి. సూరత్లో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, భివండిలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అందరూ కూడా మన వాళ్ళు సేఫ్గా ఉండాలి. మనం మిగతా రాష్ట్రాల పెట్టుబడులను ఆకర్షించాలి. మన వాళ్ళు వేరే దగ్గరికి కూడా పోవాలి. అల్టిమేట్గా అందరూ బాగుండాలి. వసుదైక కుటుంబం, భారతదేశం బాగుండాలి. అఖండ భారతదేశం ఏదైతే స్వప్నం ఉందో అది సాకారం కావాలి. భారతదేశం విశ్వగురువుగా కావాలి. ఇది మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇది ఇవాళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.